పెట్టుబడుల పేరిట 1700 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ వైస్ ప్రెసిడెంట్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్లో మరో ఫోన్జీ స్కీమ్ తరహాలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఫాల్కన్ ప్రొటెక్షన్ క్యాపిటల్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో పెట్టుబడుల పేరుతో అధిక పెట్టుబడుల పేరుతో అయితే జనాలను మోసం చేసింది, బోర్డు తిప్పేసింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై ఇప్పటికే సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే ఇద్దరినైతే ఈ ఫాల్కన్ కంపెనీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనం హైటెక్ సిటీలో ఉన్న ఈ ఫాల్కన్ సంస్థ ఏదైతే ఉందో ప్రస్తుతం ఇక్కడే ఉన్నాం మనం. ఇప్పుడు కనిపిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో దీంట్లో 4వ అంతస్తులోనైతే ఈ ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో నడుస్తుంది. ఇది ఇక్కడ నుంచి ఈ వేదికగానే అయితే ఈ భారీ మోసం కైతే తెరలేపారు. అయితే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదలతో పాటు దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ కావ్య నల్లూరిని ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులకు గతంలో ఇటీవల అయితే ఫిర్యాదులు అందాయి. అంటే అధిక పెట్టుబడుల పేరుతో అయితే మోసం చేసినట్టుగా కూడా ఫిర్యాదులు అందడం అయితే కేసు నమోదు చేశారు పోలీసులు. గత 4 రోజుల క్రితం అయితే కేసు నమోదైన తర్వాత గత 4 రోజుల క్రితం కూడా ఇక్కడ బాధితులు వచ్చి ఆందోళన కూడా చేసిన పరిస్థితులు అయితే ఉంది. అయితే మొత్తం దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా 1700 కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడులు పెట్టించారు ఈ సంస్థలో. ఈ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు 1700 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టించి దాంట్లో 850 కోట్ల రూపాయలు కూడా తిరిగి చెల్లించారు. మరో 850 కోట్ల రూపాయలను అయితే నిందితులు మోసం చేస్తూ అయితే బోర్డు దిప్పేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ ఫాల్కన్ కంపెనీకి సంబంధించి అయితే ఇది బిఎన్ఎస్ కావచ్చు, ఎన్ఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, అసలే అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, దీంట్లో కూడా నమోదై ఉంది ఈ సంస్థ. పేరెన్నిక ఈ సంస్థ ఈ రకంగా మోసం చేయడం అయితే పెట్టిన పెట్టుబడిదారులు అయితే కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే దీంట్లో మొత్తం దాదాపుగా 25,000 నుంచి కూడా 9 లక్షల రూపాయల వరకు కూడా పెట్టిన పెట్టుబడిదారులు ఉన్నారు. వీళ్ళంతా కూడా నిందితులు. అంటే 25,000 నుంచి 9 లక్షల వరకు కూడా పెట్టుబడి పెట్టాలని చెప్పి కూడా సూచించారు. దాంట్లో భాగంగానే 45 రోజుల నుంచి 180 రోజుల మధ్య కాలంలో దాదాపు 11% నుంచి 22% వరకు కూడా తమకు రిటర్న్స్ వస్తాయంటూ కూడా నమ్మబలికించారు. అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళ మాటలు నమ్మినటువంటి పెట్టుబడిదారులు అయితే తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు వస్తాయనేటువంటి ఆశతో అయితే ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టి ప్రస్తుతం అయితే మోసపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఫాల్కన్ సంస్థ ఏదైతే ఉందో 2021లో స్థాపించారు. దీన్ని 4 ఏళ్ల నుంచి కూడా నిందితులు వసూళ్లకు పాల్పడుతూనే ఉన్నారు అధిక పెట్టుబడుల పేరుతో. అయితే మొత్తం నిందితులు ఏదైతే 850 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో మొత్తం 14 షెల్ కంపెనీల పేరుతో అయితే ఆ డబ్బునంతా కూడా బదిలీ చేశారు. మొత్తం దాదాపుగా 20 మంది నిందితులుగా కూడా పోలీసులు చేర్చినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తం నిందితులపై అయితే 318(4), 316(2), 61(2) బిఎన్ఎస్ సెక్షన్లతో పాటు అలాగే తెలంగాణ డిపాజిటర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంట్ పేరుతో అయితే ఈ మొత్తం మోసం కూడా జరిగింది. ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఈ కంపెనీ ఈ మొత్తం దేశవ్యాప్తంగా 1700 కోట్ల రూపాయలకైతే మోసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం 6,979 మంది డిపాజిటర్లను అయితే ఈ కంపెనీ అయితే మోసం చేసింది. ప్రస్తుతం పోలీసులు అయితే దీనిపై అయితే విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఇద్దరినైతే అరెస్ట్ చేశారు. అయితే ఈ కంపెనీకి సంబంధించి ఎండీగా ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి అమర్దీప్ కుమార్ అయితే ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అలాగే ఆర్యన్ సింగ్, యుగేందర్ సింగ్ ఈ ఇద్దరితో కలిసి అమర్దీప్ సింగ్ ఎండీ ఎవరైతే ఉన్నారో ఈయన అధిక లాభాల పేరుతో అయితే 4 ఏళ్ల నుంచి కూడా వసూళ్లకు పాల్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అమర్దీప్ కుమార్ సింగ్ ఎవరైతే ఉన్నారో కంపెనీకి ఎండీగా ఉన్న వ్యక్తి అయితే ప్రస్తుతం ఆయన ఇక్కడ నుంచి కూడా దుబాయ్కి పారిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. త్వరలోనే ఆయనను కూడా దుబాయ్ నుంచి కూడా హైదరాబాద్కు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. అయితే ప్రజలు
ఈ పెట్టుబడుల వ్యవహారంలో అయితే అప్రమత్తంగా ఉండాలని అయితే పోలీసులు సూచిస్తున్నారు. ఎందుకంటే తక్కువ పెట్టుబడితో తక్కువ మొత్తంలో అధిక లాభాలు వస్తాయని ఎవరు చెప్పినా కూడా ఎట్టి పరిస్థితులలో నమ్మొద్దు, నమ్మి మోసానికి గురి కావద్దు అని చెప్పి కూడా పోలీసులు సూచిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఫాల్కన్ సంస్థ అయితే బోర్డు తిప్పేసింది. మొత్తం 850 కోట్ల రూపాయలు అయితే బాధితులకు కుచ్చుటోపి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం అయితే పోలీసులు అయితే గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే విచారణలో భాగంగా మరికొంతమందిని అరెస్ట్ చేసిన అనంతరం అయితే మొత్తం అసలు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ కంపెనీకి సంబంధించినటువంటి అవుట్లెట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ మోసాలకు పాల్పడింది, ఇంకా ఎంత మొత్తంలో మోసాలకు పాల్పడింది, ఇంకా ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టారు, ఏంటి అనే పూర్తి వివరాలు అయితే పోలీసుల విచారణలో అయితే బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు యూ.